ఇప్పుడు నేను చెప్పే గైడెన్స్ మీరు వింటారు అని నేను అనుకుంటున్నానండి. ఇది స్పెసిఫిక్గా నా సబ్స్క్రైబర్స్కి. ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఫస్ట్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని డబల్ ట్యాప్ చేయండి లైక్ చేసేదానికి. అండ్ మీకు స్పెసిఫిక్గా మీరు ఒక గైడెన్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి చూసేదానికి. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసేదానికోసం. సో ఎవరైతే వ్యూవర్స్ ప్రస్తుతానికి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ ఏంటి, అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గైడెన్స్ ఏంటి, ఈ వీడియో మీకు ఫస్ట్లో మ్యాచ్ అయితే కంటిన్యూగా చూడండి. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి చూద్దాము. ఓకే, స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేశారనుకుంటాను. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ప్రస్తుతానికి. ఓకే, మీకు రిలేషన్షిప్లో ఏమన్నా బ్రేకప్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఎవరిపైన అయితే డిపెండ్ అయి ఉంటారో ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుండొచ్చు. ఒక సెపరేషన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్గా లాస్ అనేది వచ్చింది. మీరు బిజినెస్లో ఉండొచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ ఉండొచ్చు. ఫైనాన్షియల్గా ఏదో ఒక లాస్ అనేది జరిగినట్టయితే కనిపిస్తూ ఉందండి. ఓకే, కొంతమంది అయితే పాస్ట్ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవుతూ నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో అయితే ఉన్నారు. ఓకే, బట్ మీరు హీల్ అవ్వాలి. హీల్ అవ్వకుండా మీరు ఏదో ఒక ఎంతూజియాస్టం తోటి వెంటనే రిలేషన్షిప్లోకి వెళ్ళడం అయితే చేయకూడదు. ఓకే, సో మీ ఎనర్జీస్ అనేది ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మీకు కొంత టైం అనేది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ మీరు లైఫ్లో ఏం చేయాలి, అది కెరియర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఏదైనా కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లాన్స్ మీరు ముందుగానే చేసుకొని ఉండాలి. ఓకే, సో మీ దగ్గర చాలా టాలెంట్ అనేది ఉంది. ఆ టాలెంట్ని మీరు సరైన దారిలో తీసుకొని వెళ్ళాలి, సరైన వేలో ఉపయోగించాలని కూడా వస్తూ ఉంది. ఓకే, ఈ రీడింగ్ కానీ 50% మీకు మ్యాచ్ అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ కోసం కన్సల్ట్ అవ్వచ్చు.